హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు విరించిస్ రైటింగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని కోరుకుంటూ, సరే ఇంకా మాటలతో ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా? ఈరోజు స్టోరీ ప్రేమ సంఘర్షణ ఎపిసోడ్ 54. ఇవాళ చాలా ఎర్లీగా లేచినట్టున్నావు అని అడిగింది సంధ్య. అవును సంధ్య, మన ప్రాజెక్ట్ టీంలో మహేష్ కూడా ఉన్నాడు. తను ఇక్కడికి వస్తున్నాడు. మీ ఇల్లు తెలియదు కదా, తనని రిసీవ్ చేసుకుందామని వెళ్తున్నా అని చెప్పాడు. ఇంతలో సంధ్య వాళ్ళ డోర్ సౌండ్ అయితే మనోహర్ వెళ్ళి తలుపు తీశాడు. ఈలోపు సంధ్య వాళ్ళ అమ్మగారు వచ్చి, బాబు మీరిద్దరూ ఈరోజు తలస్నానం చేయాలి బాబు. మీ ఇద్దరికి ముందు మేము నలుగు పెట్టాక మీరు తలస్నానం చేయాలి. ఈ విషయం మీకు రాత్రే చెప్దామనుకున్నాం బాబు, కానీ మేమేమో రాత్రి మేఘన వాళ్ళ ఇంటి నుండి వచ్చేటప్పటికి లేట్ అయిపోయింది. అప్పటికే మీరంతా పడుకుని పోయారు అల్లుడు గారు. అందుకే ఇప్పుడు చెప్తున్నా. ఎలాగో జితేంద్ర వాళ్ళు కూడా వచ్చేసారు కదా, సో ఇంకా మీరిద్దరూ కూడా మీ రెండు జంటలకి కూడా నలుగు పెడతాము. మీరు కూడా ఒకసారి గదిలోకి వెళ్ళి బట్టలు మార్చుకుని రండి బాబు. నలుగు పెట్టడానికి ఇక్కడ అన్నీ రెడీ చేసేసాను, నీళ్ళు కూడా మరుగుతున్నాయి అని అన్నారు ఆవిడ. సరే అత్తయ్య గారు అని అన్నాడు మను. సరే బాబు, మీరిద్దరూ వస్తే నలుగు పెట్టి స్నానం చేయించాలి అని చెప్పి ఆవిడ వెళ్ళిపోయారు. అయ్యో ఇప్పుడు ఎలా సంధ్య? మహేష్ ఆల్రెడీ ఎంటర్ అయిపోయాడు. వాడికి ఇంటి అడ్రస్ కూడా తెలీదు. రాజమండ్రిలో దిగేశాడంట. ఇప్పుడు తనే కాల్ చేశాడు. ఎలా మరి అని అన్నాడు మనోహర్. ఏం కాదు మను, మనం శ్రీకర్ని వెళ్ళమని చెప్దాంలే అని అంది సంధ్య. సరే నువ్వైనా షార్ప్ సంధ్య అని వెంటనే శ్రీకర్కి ఫోన్ చేస్తూ హాల్లోకి వెళ్ళేటప్పటికి ఈలోపు శ్రీకర్ లేఖతో మాట్లాడుతూ కనిపించాడు. వెంటనే మనోహర్ శ్రీకర్ దగ్గరికి వెళ్ళి, రే ఏంట్రా ఇంత పొద్దున్నే వచ్చేసావు నువ్వు? నేనేమో ఇంక ఈ పాటికి లేవవేమో, లేవవు కదా యాక్చువల్గా అయితే, అందుకే లేవవేమో అసలు అని అనుకున్నాను అని అన్నాడు మనోహర్. శ్రీకర్ మనోహర్ భుజం మీద గోకుతూ హిహి అని పళ్ళు కిలించి, అంటే నా హృదయం ఇక్కడే కదరా ఉంది, అందుకే వచ్చేసా అని అన్నాడు ఊగుదు. యాచి ముందా ఊగడం గోకడం మాపరే బాబు, నువ్వేటి తేడాగా బిహేవ్ చేస్తున్నావు, చూడలేకపోతున్నాను. అసలు ఎలా లవ్ చేసావు లేక వీడేం నచ్చాడు నీకు అని అన్నాడు మనోహర్. ఏం చేస్తాం మను, టైం బ్యాడ్. చెప్పు, ఈ జన్మకి ఇంకా తప్పదు, వీడితో వేగక తప్పదు అని అంది లేఖ. శ్రీకర్ మొహం మార్చుకుని, నన్ను వాడు అని అంటావా? ఎంత మారిపోయావే. నేను పరిచయమైన కొత్తలో నాతో మాట్లాడటానికి సిగ్గుపడిపోయేదానివి, ఇప్పుడేమో సిగ్గు లేకుండా తిడుతున్నావు నన్ను. శ్రీకర్, ప్రేమ ఎక్కువైతే అలానే తిడతారులే, కానీ మీ ఆఫీస్లో ఎవరో మహేష్ అనే అతను వస్తున్నాడట, కొంచెం వెళ్ళి రిసీవ్ చేసుకో శ్రీకర్ అంటూ లోపల నుంచి వచ్చింది సంధ్య. ఈలోపు శ్రీకర్, నేను వెళ్ళను, కావాలంటే ఆ టక్కులాడిన పంపు అని అన్నాడు శ్రీకర్ గుమ్మం బయట మెట్ల మీద డల్గా కూర్చున్న తన్విని చూపించి. తనకే ఈ ఊరు కొత్త కదరా అని అన్నాడు మనోహర్. ఏం పర్లేదు, నేనైతే వెళ్ళను, నేను చాలా హర్ట్ అయ్యాను, మ్యాప్ ఆన్ చేసుకుని పంపించు, నేను వెళ్ళను అని అన్నాడు శ్రీకర్. అలా అయితే మీ ఫ్రెండ్కి లొకేషన్ షేర్ చేస్తే సరిపోతుంది కదా అని అంది లేఖ. వాడి ఫోన్లో ఛార్జింగ్ తక్కువగా ఉందట, ఏ దారిలోనూ స్విచ్ ఆఫ్ అయిపోవచ్చు లేక అని చెప్పాడు మనోహర్. వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా, ఏంట్రా హాల్ మధ్యలో మీటింగ్, నలుగురు పెట్టుకోవడానికి ఇంకెక్కడా ప్లేస్ లేదా ఏంటి అని అన్నాడు జితేంద్ర వీళ్ళ దగ్గరికి వస్తూ. అలా ఏమీ లేదురా, మహేష్ వస్తున్నాడు, ఈ శ్రీకర్ని వెళ్ళమంటే వెళ్ళను అంటున్నాడు, అదే మాట్లాడుకుంటున్నాం అని అన్నాడు మనోహర్. అయితే తన్విని పంపు, ఇవాళ మన రెండు జంటల ప్రోగ్రామ్స్కి మరి శ్రీకరు లేకే కదా ఫొటోస్ తీయాలి కదా అని అన్నాడు జితేంద్ర. ఎగ్జాక్ట్లీ జిత్తు, నేను కూడా ఇదే చెప్పాను జిత్తు, వీళ్ళు ఏమన్నా మాట వినట్లేదు, వెళ్ళు వెళ్ళు వెళ్ళని నన్నే అంటున్నారు అని అన్నాడు శ్రీకర్. ప్రోగ్రామ్స్ అంటున్నావు, ఏమేమి ఉంటాయి అన్నయ్య అని అడిగింది సంధ్య.
ఏముంటాయమ్మా, స్నానం అయిపోయాక పూజ చేయించి మీ మెడలో ఉన్న ఆ పసుపు తాడుకి బంగారు గొలుసు వేశాక మనం గుడికి వెళ్ళి వచ్చి టిఫిన్ చేయాలి అని చెప్పాడు జితేంద్ర. అమ్మ బాబోయ్, అప్పటి వరకు టిఫిన్ చేయకూడదా అని డీలఫ్గా ఫేస్ పెట్టుకుని అంది సంధ్య. మనోహర్ సంధ్య ప్రవర్తనకి చిన్నగా నవ్వి, అమ్మా ఏదన్నా తాగుదులే, మరీ మధ్యలోనే అలా పెట్టేస్తున్నావు, మధ్యలో ఏమైనా ఇప్పిస్తాను అని అన్నాడు. సరే అయితే మీరు పెరటి వైపు వెళ్ళండి, నేను తన్వికకి చెప్పేసి వస్తాను మహేష్ని తీసుకురమ్మని అని అన్నాడు జితేంద్ర. సరే అన్నయ్య అని సంధ్య అలానే మిగతా వాళ్ళంతా కూడా జిత్తు చెప్పినట్టు పెరటి వైపు వెళ్ళారు. ఈలోపు జిత్తు తన్విక దగ్గరికి వెళ్ళి, తన్విక మహేష్ వస్తున్నాడంట, కొంచెం తీసుకురావా అని అన్నాడు. అదేంటి జిత్తు, నేను ఊరికి కొత్త కదా, ఆయన శ్రీకర్ ఉన్నాడు కదా, నాకు కూడా ఈ ఊరు కొత్తే, నేను ఎలా వెళ్తాను, ఎలా వెళ్ళి తీసుకొస్తాను, నువ్వే చెప్పు అని అంది తన్విక. అలా అని కాదు తన్విక, ఇవాళ నాది మనోది పెళ్ళైన 16 రోజుల పండుగ కదా, మరి ఫొటోస్ తీయడానికి ఎవరూ లేరు, అందుకే, లేక శ్రీకర్ అయితే ఫొటోస్ తీయడానికి వాళ్ళకి బాగా వచ్చు, పైగా వాళ్ళు ఉన్నారు కదా, మరి అందుకే నువ్వు కొంచెం వెళ్ళి మహేష్ని తీసుకొచ్చేయి ప్లీజ్ అని అన్నాడు జితేంద్ర. వాళ్ళ పెళ్లితంతులు చూసే కన్నా బయటకు వెళ్ళడమే బెటర్ అని మనసులో అనుకుని, సరే నాకు లొకేషన్ షేర్ చేయండి, నాకు రూట్ సరిగ్గా ఐడియా లేదు, సరేనా, వెళ్ళి నా తంటాలేవో నేను పడి తీసుకొస్తాను అని అంది తన్వి. ఓకే తన్వి అని తన్వికి లొకేషన్ షేర్ చేశాడు జితేంద్ర. ఈలోపు సంధ్య మనోహర్తో పెరట్లోకి వెళ్తూ, నిన్న నువ్వు తన్వికని కొట్టావు కదా, సారీ అయినా చెప్పాల్సింది, తన ఫేస్ చూసావా పాపం ఎంత డల్గా ఉంది, అయినా అమ్మాయిల్ని కొట్టడం ఏంటి మను అని అంది సంధ్య. నేను అదే ఆలోచిస్తున్నాను సంధ్య, ఇప్పుడు ఒకవేళ తన మీద కన్సర్న్తో వెళ్ళి సారీ చెప్తే అది తను ఎక్కడ తనంటే నాకు ఇష్టం ఉందేమో అనుకుని మళ్ళీ ఆశలు పెంచుకునే అవకాశం ఉంది, అవునా కాదా, సో అందుకే చెప్పట్లేదు అని అన్నాడు మనోహర్. అమ్మో, నేను ఇది ఆలోచించలేదు, అది నిజమేలే అని అంది సంధ్య. ఇంకా వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకోవడం అయిన తర్వాత 2 జంటలు పీటల మీద కూర్చుని ఉన్నారు. నలుగురికి ఒకరి తర్వాత ఒకరికి సంధ్య వాళ్ళ అమ్మగారు నలుగు పెడుతూ ఉన్నారు, లేక శ్రీకర్ వీడియోస్ తీస్తూ ఉన్నారు. నలుగు పూర్తయిపోయాక సంధ్యని వర్షిని స్నానానికి వాళ్ళ రూమ్స్లోకి వెళ్ళారు. జితేంద్ర మనోహర్ పైప్ దగ్గరే అక్కడే స్నానం చేస్తున్నారు. మనోహర్ జితేంద్ర ఇద్దరు కూడా స్నానాలు చేసి రెడీ అయ్యి హాల్లోకి వచ్చేసరికి మహేష్ తన్వి వచ్చారు. మహేష్ బట్టలు తడిసిపోవడం చూసి, ఏంట్రా మహేష్, ఏమైంది, ఇలా తడిచిపోయావేంటి అని అడిగాడు జితేంద్ర మనోహర్. ఇద్దరు ఒకేసారి ఏకకంఠంతో, ఏం చెప్పనరా, అంతా ఈ అమ్మగారి చలవే అని అన్నాడు తన్వి వైపు చూపిస్తూ. అవునా, ఏం చేసింది అని అడిగాడు శ్రీకర్. చెప్తాను వినండి, మాకు 1/2 కిలోమీటర్ దూరంలో ఆంబోతు పరిగెత్తుకుని వస్తుంటే అది ఎక్కడి అమ్మగారి కోసం వస్తుంది అనుకుని, ఆంబోతులు వస్తున్నాయి రా వెళ్ళిపోదాం 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 అని వెనక్కి అని నా చెయ్యి పట్టుకుని నన్ను కూడా తనతో పరుగు పెట్టించి ఆ ఆంబోతు వస్తుందో లేదో అని వెనక్కి చూసుకుంటూ పక్కనున్న పిల్లకాలువ వైపు అడ్డదిడ్డంగా పరుగుపెట్టి తీరా అవి మా పక్కకు వచ్చినాయో లేదో తెలీదు, నన్ను చూసుకోకుండా కాలువలో తోసేసింది అని చెప్పాడు మహేష్. అయ్యయ్యో అవునా అని అందరూ నవ్వగా, ఎందుకు నవ్వుతున్నారు, నాకు ఆంబోతులన్నా ఆవులన్నా కూడా భయమే, ఆ భయంతోనే పరిగెట్టాను, అంతేగాని వాంటెడ్గా కావాలని అయితే పడేయలేని ఏం పడేయలేదు కదా అని అంది బొంగుమని మూత పెట్టుకుని తన్వి. అమ్మ, మూగజీవాల కన్నా మన మానవ జాతి ప్రమాదకరం, మనుషులు ఏమైనా చేస్తారేమో అని అవి ప్రాణభయం దాడి చేస్తాయి తప్ప మనుషుల్లో నిండిపోయిన స్వార్థం, కుళ్ళు, కపాయం, మోసం, అహంకారం ఇటువంటి రోగాలు ఇటువంటి జంతువులకి ఉండవు. వాటి భయం ఏంటంటే మనం వాటిని ఏదో చేసేస్తాము అని, అంతే తప్ప జంతువులకి ఇటువంటివి ఏవీ లేవు నువ్వు భయపడటానికి అని అన్నాడు మనోహర్. తన్వికకి అందరూ నవ్వేసరికి
చాలా పట్టరానంత కోపం వచ్చి లేక రూమ్లోకి వెళ్తే డోర్ వేసేసింది. డోర్ని దబా దబామని బాధితే లేక డోర్ తీయగానే వెళ్ళి కోపంగా బెడ్ మీద కూర్చుంది. సంధ్య వర్షిని ఇద్దరు ఈలోపు వీళ్ళిద్దరూ కూడా ఫ్రెష్ అయ్యి వాళ్ళ రూమ్స్ నుండి అందంగా ముస్తాబయ్యి చీరలతో బుట్ట బొమ్మల్లా బయటికి వచ్చారు. ఇంకా జితేంద్ర, మనోహర్ వర్షిని సంధ్యలని ఒక్కసారిగా అలా బుట్ట బొమ్మల్లా చూసేసరికి చూస్తూ అలా ఉండిపోయారు. ఈలోపు మహేష్ ఫ్రెష్ అవ్వడానికి శ్రీకర్ పైపు దగ్గరికి తీసుకెళ్ళి హాల్లోకి వచ్చేటప్పటికి జంటలు రెండు దేవుడి గదిలోకి వెళ్తున్నారు. శ్రీకర్ ఏమో లేఖ కోసం లేఖ రూమ్లోకి వెళ్ళాడు. ఈలోపు మన లేఖ రెడీ అయ్యి స్టిక్కర్ పెట్టుకుంటూ ఉంది. లేక నువ్వు కూడా చీర కట్టుకుంటావేమో అని ఎక్స్పెక్ట్ చేశాను, మరి ఏంటే కట్టుకోలేదు అని అన్నాడు శ్రీకర్. శ్రీకర్ గొంతు విని, ఓయ్ నువ్వేంటి, నువ్వెందుకు రూమ్లోకి వచ్చావు, వెళ్ళు మధ్యనికి బయటకు వెళ్ళు, తన్వి వాష్రూమ్లో నుండి వచ్చేస్తుంది, వెళ్ళిపో నువ్వు, తను చూస్తే బాగుంటుందా, ఏం బాగోదు వెళ్ళు అని అంది లేక కంగారు పడుతూ. వెళ్ళిపోతా, నాకు ఒక ముద్దు ఇచ్చేయి, అప్పుడు వెళ్ళిపోతాను అని అన్నాడు శ్రీకర్ నవ్వుతూ. నువ్వు ఈ మధ్య మరీ ఓవర్ చేస్తున్నావు శ్రీ అని లేక అంటూ ఉండగా శ్రీకర్ తనని హగ్ చేసుకునేసరికి లేక శ్రీకర్ని తోసేస్తుండగా శ్రీకర్ లేఖని దగ్గరికి లాక్కుని ఒక్క ముద్దు ప్లీజ్ 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 మళ్ళీ మళ్ళీ అడుగును ప్లీజ్ 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 అని అన్నాడు. విసిగించుకో శ్రీ, వెళ్ళు, ముందు తన్వి వస్తే అసలు ఎలా ఉంటుందో తెలుసా, బాబోయ్ మొన్న మాట విను, ముందు వెళ్ళు అని అంటూ ఉండగా ఈలోపు తన్వి వాష్రూమ్ నుండి వస్తున్న డోర్ సౌండ్ వినపడి శ్రీకర్ని తోసేసింది. తన్వి వచ్చేసరికి నేను వస్తాను, నువ్వు వెళ్ళు అని అంది. శ్రీకర్ లేఖని గుర్రుగా చూస్తూ ఇంకా అక్కడ ఏమీ మాట్లాడలేక అని వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు అని అడిగింది తన్వి వాష్రూమ్లో నుండి వస్తూ. సంధ్య వాళ్ళు దేవుడికి పూజ చేయడం స్టార్ట్ చేశారు, ఫొటోస్ తీయడానికి రమ్మంటున్నాడు నన్ను శ్రీ అని చెప్పింది లేఖ. ఓహో అవునా, అయినా లేఖ నిన్ను ఒకటి అడగనా అంది. అడుగు అంది లేఖ. సంధ్యకి మను అంటే ఇష్టం లేనట్టుంది కదా, సడన్గా వాళ్ళ పెళ్ళి ఎలా జరిగింది, ఆఫీస్లో కూడా మనుకి పెళ్ళైనట్టే తెలియదు ఎవరికి, ఎలా జరిగింది అని అడిగింది తన్వి. మరి సంధ్యకి మనోహర్కి ఇష్టం లేదని అనుకుంటుంది తన్వి. ఒకవేళ తన వేరేలా అర్థం చేసుకుని సంధ్యా మనోల మధ్య ఏవైనా చిచ్చు పెడుతుంది అంటారా? మీకేమనిపిస్తుంది ఫ్రెండ్స్, సరదాగా గెస్ట్ చేయండి. అలాగే స్టోరీ ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ పట్ల మీ యొక్క సహకారం అలాగే మీ యొక్క ప్రేమ, మీ యొక్క లవ్ ఎప్పుడు ఇలానే ఉండాలి అని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.